హాయ్, నాన్ మీ ఎంజే జాన్. ప్రైజ్ ద లార్డ్. కొన్ని విషయాలు నేను మీ దగ్గర చెప్పాలనుకుంటున్నాను. అవి మన క్రైస్ట్ పాస్టర్ల గురించే కొంచెం చెప్పాలని నేను భావిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి వరకు చూడాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నానండి. హాయ్, ప్రైజ్ ద లార్డ్. మన పాస్టర్స్ దశమ భాగము, కానుకలు వీళ్ళు అడగేది చాలా ఎక్కువైపోయింది. అనగా అడిగేదంట్లో తప్పు లేదు. నేను ఏ ఉద్దేశంతో చెప్పట్లే. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని? మలాకి 3:10 దేవుని మందిరానికి కానుకను తీసుకురండి అని దేవుడు చెప్పాడు, లేదని లేదు. కానీ సంఘస్థులు మీరై పాస్టర్స్ అంతా మీరు ఉన్నారు కదా, వచ్చే విశ్వాసులని కానుక వేయండి, దశమ భాగం ఇవ్వండి అని అడగండి అని దేవుడు చెప్పలేదు. అవునా? ఒక్కటి నేను చెప్పేది ఏమనగా, మనము ఒక హిందూని చూసుకున్నట్లయితే హిందువులు తిరుపతికి వెళతారు, కాసాపురానికి వెళతారు, ఉలిగమ్మ దేవస్థానానికి వెళతారు, శబరిమలకి వెళతారు, ఎక్కడో గుడిలకి వెళతారు. అక్కడ పూజారి మాకి కానుక వేయండి అని అడగడు. అవునా? ఈ హిందూ భక్తులు ఏం చేస్తారంటే, దేవుడు మంచి చేస్తాడని వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ దగ్గర ఉన్నది దేవుడికి ఇస్తారు. అవునా? ఎప్పుడో నేను ఇంతకాలం చూశాను, మా ఫ్రెండ్స్ కూడా ఎంతో దగ్గరకు పోయి వాళ్ళంతకు వాళ్ళే దేవునికి ఉండికి వేయాలరా, కానుక వేయాలరా అని వాళ్ళతో ఉండే అమౌంట్ని తీసివేస్తారు. అక్కడ పూజారులు అడుగురు. కానీ మనం పాస్టర్స్ ఏమి, మీరు దశమ భాగంతో రాండి, కానుక వేయండి అని అడిగితే వాళ్ళకి విసుకెక్కిపోతుంది. ఎందుకంటే వాళ్ళు మీరు అడుగుతున్నారు లేదని లేదు, కానీ వాళ్ళకి వాక్యం తెలుసు, బైబిల్ చదివేది తెలుసు, చదివినప్పుడు అర్థాలు చేసుకునేది తెలుసు. అందుని బట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా కానుకని దేవునికి సమర్పించాలి. అంతేగాని మీరు మీరు అడుక్కునేది అది ఏది ఎంత మాత్రంకి అది మీరు అడగకూడదు అలాగా. ఎందుకనగా మనం ఇలాగే ఇతరులకి ఇచ్చిపోయేది. అందుకే దయచేసి చెప్తున్నాను, దేవుడు ఏమన్నాడు? ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగా ఇవ్వండి. అది ప్రార్థన కానీ ఏదైనా కానీ